అన్న నమస్తేనే. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు జంగం రమేష్, కరాటే మాస్టర్. రమేష్ గారు. ఏం చేస్తుంటారు? నేను కరాటే కోచ్ ఇస్తా. పొలిటికల్ సూపర్. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మా భార్య. ఓకే ఓకే రైట్ రైట్. అన్న అయితే ఎట్లుందన్న ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే ఈ రాజకీయాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? ప్రభుత్వం పనితీరు చూస్తుంటే చెప్పడం బాగానే ఉన్నది, కానీ శాతలు అయితే ఇంతవరకు లేవు. బడ్జెట్ లేదు, మెయిన్ ముఖ్యము. ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు లేదని అంటున్నారు. అంటున్నారు కాదు, లేదు లేదు. లేదు లేకనే ఇక తడబడి పడుతుంది కాబట్టి. కానీ బాగానే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏం కార్యక్రమాలలో రీజన్ లేదు, రాష్ట్రానికి రీజన్ లేదు. మెయిన్ ముఖ్యంగా రైతులకు సమయానికి రైతు బంధు పడలేదు, నెంబర్ 1. అందులో గుట్ట ఫెయిల్. తర్వాత ప్రతి మహిళకు 250 రూపాయలు 500 రూపాయలు ఇస్తా అన్నాడు, అది పేకే. కనీసము పోయిన గవర్నమెంట్లో అయితే పింఛన్ ఉన్నాయో అదే పింఛన్ కొనసాగుతున్నాయి. కొత్తగా ఒరిగిచ్చింది అయితే ఇప్పుడైతే ఏం 4000 ఆశ చూసి చాలా మంది ఓట్లేసిండు. అంటే ఇక టైం వచ్చినప్పుడు చెప్పిండు కాబట్టి అది కాలేదు అంతే. చెప్పిండు కాలేదు, కాకపోవచ్చు కూడా. ఎప్పుడైతే పాత పింఛన్లు ఉన్నాయో అప్పటి సంది ఇవే కొనసాగుతున్నాయి, కొంత ఇంతవరకు కాలేవు కావు కూడా. ఎట్లుంటుంది మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని మున్సిపల్ ఏరియాస్లలో. ఎట్లుంటుంది అవకాశాలు? హైదరాబాదు జిహెచ్ఎంసీలో మాత్రం, ఎందుకంటే ప్రభంజనం దేనికి చూపెడుతుంది అంటే బీఆర్ఎస్కు చూపెడుతుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ మొత్తం కాంగ్రెస్ వచ్చింది. గత శాసనసభ జనరల్ ఎలక్షన్లో కూడా హైదరాబాద్ను ఏం చేయలేరు. హైదరాబాద్ను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కానీ బీజేపీ వాళ్ళు కూడా తట్టుకోరు. బీజేపీ మరి నేను కూడా కాంగ్రెస్ అంటున్నా, తట్టుకోలేరు. ముఖ్యంగా ఫీజు రీఎంబర్మెంట్లు ఆగిపోయినాయి. అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది చెత్తకుప్ప అయిపోయింది. దాని మేనేజ్మెంట్ ఎవరు చూస్తుర్రో అదైతే మనకు తెలియదు. అక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్లు వచ్చిన వాళ్ళకు ఇంతవరకు పైసలు స్పే చేయలేడంట, గవర్నమెంట్ స్పే చేయలేదంట. వచ్చిన మొన్న సెలక్షన్ అయిన వాళ్ళకు పోస్ట్ పోన్ చేసిర్రు. ముఖ్యంగా మీ ద్వారా, మీ న్యూస్ ద్వారా కూడా మెయిన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలే కానీ కార్పొరేట్ రిస్క్ సంస్థలే కానీ అట్లాంటి సంస్థలకు వెంబడే డబ్బులు రిలీజ్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఈ విద్యా వైద్యం వ్యవస్థ ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు విద్యాపరంగా పిల్లలకి స్కూళ్ళలో ఫెసిలిటీస్ కావచ్చు, ఇప్పుడు వైద్యం పరంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు కావచ్చు, ఏంది అసలు ప్రాపర్గా నడుస్తూ ఉన్నాయా? అయితే విద్యాభివృద్ధి అయితే బాగున్నది అని అంటున్నారు, కానీ చూడడానికే కానీ అసలు కొత్త చేసిన అయితే డెవలప్మెంట్ అయితే ఏం లేవు. నేను బహుజన సమాజ సేవ సంఘం తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ప్రతి విలేజ్లు, ప్రతి కాలేజీలు కూడా విజిట్ చేస్తాం మేము. ఇప్పుడైతే అంత అనిపిస్తలేవు. ఏంది మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి జిహెచ్ఎంసీలో? అంటే ఇందాక చెప్పినట్టు ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అసలు ఎన్నికలు కావచ్చు, ఈ రిజల్ట్స్ కావచ్చు? మిత్రపక్షాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా 40% తీస్తారు, 60% మాత్రం టీఆర్ఎస్ ఉంటుంది. ఇక మాట్లాడ చిన్నోళ్ళు ఇక ఏది నామినేటెడ్ కానీ లేక ఏది మన ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు ఏదో ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 100లో ఒక 2-3 కొట్టుకుంటారు ఖచ్చితంగా. కానీ హైదరాబాద్లో మాత్రం కష్టకాలం. సో ఇంకోటి ఇప్పుడు అంటే ఏమంటారు దీన్ని, జనరల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రాబోయే రోజులలో సో ఎట్లుంటుంది మరి? అప్పుడు ఇదే ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయా? అంటే ఇక చెప్పలేము, జనరల్ అంటే చెప్పలేము. నెక్స్ట్ అంటే మనం ఏం చెప్పలేము. ఇక ఇప్పుడు ఎందుకు అడిగినా అంటే ఇది ఇప్పుడు మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచింది. ఆల్మోస్ట్ దేశంలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ ఉంది. కాబట్టి తెలంగాణలో ఈసారి ఏమైనా అవకాశం ఉంటుందా? తెలంగాణలో అంటే కూడా వాళ్ళు కొన్ని పుంజుకుంటారు. బీజేపీ కొన్ని కాన్స్టిట్యున్సీలు వస్తాయి, కొన్ని కార్పొరేటర్లు కూడా వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు ముందున్న దానికి ఇప్పుడు ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా అనిపిస్తా ఉంది తేడా? ప్రభుత్వాలు అంటే రాజకీయ నాయకులేమో అప్పుడు బడ్జెట్ బాగుండే, ఇప్పుడు బడ్జెట్ బాగలేదు. అన్ని వనరులు మొత్తం ఆయననే దోచుకున్నాడు. చెప్పడానికి మాత్రం బాగానే చెప్తున్నారు.
మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కొత్త పని అయితే ఇంకా ఎక్కడ కాయినట్టు కనిపిస్తుంది. ఇంకోటి చివరిగా సార్ ఇప్పుడు గత వారం రోజులుగా ఈ కాళేశ్వరం రాష్ట్రానికి నీళ్ళ విషయంలో చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటా ఉందంటే కాళేశ్వరం అంతా స్కామ్లతోనే కట్టిల్లు, అంతా అక్రమంగా కట్టిల్లు, స్కామ్లే చేసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఏంది దాని మీద ఏమైనా ఐడియా ఉందా? నిజంగా కాళేశ్వరం అనేది స్కామ్లతో నడిచిందా? ప్రజలకి లాభం ఉండదా? దానివల్ల ప్రజలకు ఆ ఏరియా వల్ల ప్రజలకు లాభమే ఉంది. స్కామ్ అనేది ఎవరికి తెలియదు. చేసిన వరకు ఎవరమ్మా స్కామ్ చేస్తున్నారు నేను చెప్పలేను, ఇంకొకరు కూడా చెప్పరు. ఉన్న ప్రభుత్వం ఇక్కడనో అక్కడ బొంకకపోతే కుదరదు కావచ్చు. అంత లోతుగా మనము వెళ్ళలేము కాబట్టి దాని డీటెయిల్గా మనము చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.